హాయ్, వెల్కమ్ టు వాసవి ప్రాపర్టీస్. అలానే మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు మనకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. చూడొచ్చు, మనకు ఫ్రంట్ 30 ఫీట్ రోడ్డు ఉంటుందండి ఈ హౌస్కి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో చెప్తాను. అలానే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలానే మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. చూడొచ్చు, ఫ్రంట్ ఈ హౌస్ మనకు ఒక 6 అడుగుల ఈశాన్యం రోడ్ ఫేస్ ఉంటుందండి. చూడొచ్చు, వీధి పోటు ఉంటుంది 6 అడుగులు. ఈ సింగిల్ డోర్ ఉంది కదా, ఈ డోర్ వరకు మనకి వీధి పోటు వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తుంది పార్కింగ్ ప్లేస్ అండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ పక్కనే మనకు ఒక వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఒక చిన్న కార్స్ అయితే 2 కార్స్ పడుతుంది, పెద్ద కార్ అయితే ఒక కారు, ఒక 3 to 4 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. ఎలివేషన్ చూడొచ్చు, పార్కింగ్లో ఉన్న ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు అండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాల్స్ మొత్తం టైల్స్ ఇచ్చారండి మంచి ప్రీమియం లుక్ కోసం. కారిడార్లో ఆ చివరిలో కూడా మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది నార్త్ ఎంట్రన్స్ డోర్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHKకి నార్త్ ఫేసింగ్ డోర్ ఉంటుంది. చూడొచ్చు, డోర్స్ కూడా క్వాలిటీ కూడా మంచి హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. కింద టైల్స్ కానీ మొత్తం మార్బుల్స్ కానీ అంతా మంచి హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. డోర్స్ క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఇది 2 BHK టోటల్ 140 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ ఒక డైమెన్షన్ చూసుకుంటే మనకు 25.3 x 50 డైమెన్షన్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇప్పుడు మనం చూస్తుంది పూజా రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లోని పూజా రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు. కిచెన్ పక్కనే పార్టీషన్ చేశారు. ఓపెన్ కిచెన్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది ఓపెన్ కిచెన్లో నుంచి కూడా మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఇది వాషింగ్ ఏరియా, అలానే వాష్ బేసిన్ పెట్టుకోవడానికి, అలానే డైనింగ్ ఏరియా కూడా అండి. ఇక్కడ చూడొచ్చు, మనం చూస్తుంది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్లోని ఓపెన్ కిచెన్. అలానే మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలానే తుర్కంజల్ నియర్ బై లొకేషన్స్లో, సాగర్ రోడ్కి నియర్ బై లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చెక్ చేస్తుంటే మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి అండి. చూడొచ్చు, కిచెన్లో నుంచి కూడా బయటికి ఒక డోర్ ఇచ్చారు. మనం చూస్తుంది టీవీ యూనిట్ అండి. హాల్లోని టీవీ యూనిట్ చూడొచ్చు. హాల్లో కూడా ఒక పెద్ద మనకు విండో కూడా ఇచ్చారు. ఒక కామన్ వాష్రూమ్ అండి. ఇప్పుడు మనం చూస్తుంది కామన్ వాష్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లోని కామన్ వాష్రూమ్ చూడొచ్చు. వాష్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. ఎవరైతే సాగర్ రోడ్కి నియర్ బై లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నాడో ఈ ప్రాపర్టీ మీకోసమే అండి. ఈ సాగర్ రోడ్ తుర్కంజల్ బస్ స్టాప్కి కేవలం వాకబుల్ డిస్టెన్సే అండి. 300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హౌస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. వాష్రూమ్ అండి, ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్. కింద గ్రౌండ్ ఫ్లోర్ మనకు 2 BHK ఉంటుంది కదా. ఈ హౌస్ ఒక లొకేషన్ చూసుకుంటే ప్రగతి నగర్ కాలనీ, తుర్కంజల్ విలేజ్, తుర్కంజల్ మున్సిపాలిటీ అండి. మున్సిపల్ పర్మిషన్ తోటి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ఫ్రంట్ 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ మనకి రోడ్డుకి 6 అడుగుల ఈశాన్యం రోడ్ ఫేస్ ఉంటుందండి. మొత్తం వాస్తుతోటి కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్. చూడొచ్చు, మనం చూస్తుంది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది. పక్కన కారిడార్ అండి. కారిడార్లో నుంచి బ్యాక్ సైడ్ కూడా మాకు ఒక నార్త్ సైడ్ ఒక వాష్రూమ్ ఇచ్చారండి. బయట సైడ్ ఇది వాష్రూమ్ కూడా పెద్దగానే ఉందండి. ఇక్కడ ఈ హౌస్ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ వచ్చి మనకు ఒక 2.5 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చి క్లియర్ టైటిల్ అండి. నో హైడ్రోజోన్, నథింగ్ అండి. అంత క్లియర్ ప్రాపర్టీ అండి. ఇది సాగర్ రోడ్కి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడొచ్చు, మనకు ఈ హౌస్కి ఒక 6 ఫీట్లో ఈశాన్యం రోడ్ వీధి పోటు ఉంటుందండి. చూడొచ్చు మనం వీడియోలో. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఈ హౌస్ నుంచి మనకి TCS ఆదిబట్ల ఒక 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు అండి. TCS ఆదిబట్ల. అలానే MVSR ఇంజనీరింగ్ కాలేజ్ నాదర్గల్లో ఒక 3 to 4 కిలోమీటర్స్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అవైలబుల్ ఉందండి మన హౌస్కి. చూడొచ్చు, ఇది ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK హౌస్. చూడొచ్చు, ఎలివేషన్ మంచి, డోర్ క్వాలిటీ కూడా అంత హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు.
డోర్స్ కానీ మంచి టీక్ వుడ్ డోర్స్, క్వాలిటీకి ఎలాంటి తగ్గకుండా మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది బాల్కనీలోని పైన ఫాల్ సీలింగ్ అండి. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తుంది హాల్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ అండి. ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఫాల్ సీలింగ్ మొత్తం రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది టీవీ యూనిట్ అండి. మనకు ఇక్కడ హాల్లో నుంచి ఒక బాల్కనీ కూడా ఉందండి. ఇప్పుడు మనం చూస్తుంది పూజా రూమ్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకి. చూడొచ్చు పూజా రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. అలానే వాల్స్ కూడా మనకు టైల్స్ ఇచ్చారండి మంచి ప్రీమియం లుక్ కోసం. ఇది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగానే ఉంది. మంచి బ్లాక్ గ్రానైట్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి కిచెన్ ప్లాట్ఫామ్. ఇది బాల్కనీ అండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది బాల్కనీ కూడా. ఎవరైతే పీస్ఫుల్ ఏరియా కోసం చెక్ చేస్తున్నారో, అలానే సాగర్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో చూస్తున్నారు, ఈ ప్రాపర్టీ మీకోసమే అండి. ఇది డైనింగ్ ఏరియా అండి. మొత్తం ఎలివేషన్ చూడొచ్చు. మనకి ఫాల్ సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మనకు 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు టైల్స్ కానీ మొత్తం మంచి హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఎంత పెద్దగా ఉందో. పైన మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. పిఎన్ రెడ్డి నగర్కి కేవలం ఒక 2.5 to 3 km డిస్టెన్స్లో అవైలబుల్ ఉంటుందండి ఈ హౌస్. అలానే ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు కూడా ఒక 2 to 2.5 km డిస్టెన్స్లో ఉంటుంది. చూడొచ్చు మనం హాల్ అంత పెద్దగానే ఉంది. మన హాల్లో నుంచి నార్త్ సైడ్ డోర్ కూడా ఇచ్చారండి బాల్కనీలో కారిడార్లోకి వెళ్ళడానికి. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ హౌస్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓనర్ దీని ప్రైస్ వచ్చి 1,20,00,000 చెప్తున్నారండి. ప్రైస్ తగ్గుతుంది. 140 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ దీని ప్రైస్ 1,20,00,000 చెప్తున్నారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. చూడొచ్చు మనకి ఈ హౌస్కి 6 అడుగులు ఈశాన్యం వీధిపోటు ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి ఇది. అలానే సాగర్ రోడ్డు కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ హౌస్. మనకి ఎల్బీ నగర్ మెట్రో కూడా కేవలం ఒక 7 to 8 km డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలా మనకి రంగారెడ్డి కలెక్టరేట్, ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఒక 6 to 7 km డిస్టెన్స్లో మనం వెళ్ళొచ్చు అక్కడికి. మన సైడ్ కారిడార్లో కూడా మనకు ఒక సైడ్ కారిడార్లో కూడా మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. చూడొచ్చు పక్కన మొత్తం హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారండి. సాగర్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ హౌస్. ఓనర్ దీని ప్రైస్ వచ్చి 1,20,00,000 చెప్తున్నారు. ప్రైస్ తగ్గుతుంది. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలానే మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.